డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆధునిక కవిత్వంలోని అల్విదా అనేటువంటి పాఠ్యాన్ని కవితను స్మృతి కవితను ఈరోజు మనం మన దూర విద్యా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థులారా, భావ కవిత్వంలో భాగంగానో ప్రేరణ పొందో స్మృతి కవిత్వం అనేటువంటి శాఖను భావ కవిత్వంలోని ఒక భాగంగా పరిగణిస్తారు. అంతకుముందు భార్యా వియోగమో మిత్ర వియోగమో ఒక ప్రముఖ వ్యక్తి మరణించినప్పుడు, ఈ లోకాన్ని వదిలి విడిపెట్టినప్పుడు వారికి సంబంధించినటువంటి స్మృతిని, జ్ఞాపకాలని ఒక్కసారి నెమరేసుకుంటూ అనేక మంది కవులు, రచయితలు, మహానుభావులు వారి జ్ఞాపకాలని కవితల రూపంలోనూ రచనల రూపంలోనూ తీసుకొని రావడం జరిగింది. మరి ఈ అల్విదా అనేటువంటి కవిత కూడా స్మృతి కవిత అని చెప్పొచ్చు. అయితే ముందుగా మీకు కవిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. అల్విదా వీడ్కోలు, అల్విదా అంటే వీడ్కోలు అనుకుంటా, వీడ్కోలు. కౌముది అసలు పేరు శంషుద్దీన్ గారు. వీరు ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం మీనవోలు గ్రామంలో 15 అక్టోబర్ 1939 జన్మించారని వారి జీవిత పరిచయాన్ని మనం చేసుకుంటవచ్చు. శంషుద్దీన్ గారు ఉర్దూ, అరబ్బీ, పార్సీ, తెలుగు భాషా సాహిత్యంలో మంచి పండితులు. సీనియర్ హిందీ టీచర్గా, జర్నలిస్ట్గా అంటే పాత్రికేయుడిగా పనిచేయడం జరిగింది. సృజనాత్మక రచనలు చేయడమే కాకుండా వారి అనువాదాలు గమనిస్తే చాలా పకడ్బందీగా, చాలా మంచి అనువాద రచనలు కూడా, కవితలు కూడా వారు రాసినట్లుగా, చేసినట్లుగా మనం గమనించవచ్చు. అమృత్ లాల్ నాగర్ హిందీలో రాసినటువంటి సుహాగ్ కే నూపూర్ అన్నదాన్ని కళ్యాణ మంజీరాలు అనే పేరిట, కళ్యాణ మంజీరాలు అనే పేరిట అనువదించడం జరిగింది. అంటే హిందీ నుంచి, అంటే హిందీ అనువాదకుడికి, సృజనకారుడి కంటే ఇంకాస్త ఎక్కువ జ్ఞానం అవసరం, 2 భాషల జ్ఞానం అవసరం. అటు హిందీ రావాలి, ఇటు తెలుగు రావాలి, 2 భాషలు రావాలి, మూల భాష రావాలి, లక్ష్య వ్యాసం. ఈ 2 భాషల జ్ఞానం కలిగిన వారు మాత్రమే సమర్థవంతమైనటువంటి అనువాదాన్ని చేయగలరు. అమృత్ లాల్ నాగర్ హిందీలో రాసినటువంటి సుహాగ్ కే నూపూర్ ని కళ్యాణ మంజీరాలు అనే పేరిట అనువదించడం జరిగింది. ప్రసిద్ధ నాటక రచయిత శుంకర సత్యనారాయణ గారితో కలిసి ఎన్నో కథలు, నవలలు, పాటలు తెలుగులోకి వారు అనువాదనలు చేయడం జరిగింది. ప్రేమ్చంద్ మీకు తెలుసు, ప్రముఖ హిందీ కవి. వారి రంగభూమిని ప్రఖ్యాత రష్యన్ కవి రసూల్ గుంజులోని ఆత్మకథలోని కొంత భాగాన్ని తెలుగులోకి తీసుకురావడం జరిగింది. అంటే హిందీ మాత్రమే కాకుండా రష్యన్ లాంటి అంతర్జాతీయ భాషల నుంచి కూడా వారు అనువాదకుడిగా తమ రచనలు కొనసాగించారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే అక్షర దీపం అనేటువంటి పత్రికకు వారు సాహిత్య పత్రికగా ఉండొచ్చు, వారు సంపాదకులుగా, ఎడిటర్గా ఉన్నారు. ఖమ్మం జిల్లా రచయితల సంఘం, ఈ ఖమ్మం జిల్లా రచయితల సంఘం స్థాపనలోను, నిర్వహణలోను ప్రముఖ పాత్ర పోషించి దాని నిర్మాణాత్మకమైనటువంటి కృషి చేశారు అని చెప్పి వారి గురించి మనం చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లా రచయితల సంఘం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే
తప్పకుండా కౌముది గారి గురించి, శంషుద్దీన్ గారి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి అని చెప్పి మనం తెలుసుకోవాలి. వారి వారు చేసినటువంటి రచనలు అన్నీ కూడా అల్విదా అనే పేరుతోటి కవిత సర్వస్వంగా వెలువడించడం జరిగింది. 1997 జనవరి 17న వారు స్వర్గస్థులైనట్లుగా మనకు తెలుస్తుంది. కౌముది రచనలన్నిటిలోనూ కూడా ఈ అల్విదా అనేటువంటి కవిత చాలా ప్రాచుర్యం పొందింది కాబట్టే వారి రచనలకన్నిటికీ కూడా అల్విదా అనే వీడ్కోలు అనేటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది అని అనుకుంటున్నాను. అది వారికి ఇచ్చినటువంటి వీడ్కోలుగా మనం భావించవచ్చు. ఈ పాఠ్యభాగ నేపథ్యం ఏంటంటే, ఎవరిని తెలుసుకొని మరి అల్విదా అనేటువంటి కవితను రాశాడు అనే చర్చలోకి వస్తే, తెలంగాణ మహాకవి అని మనం చెప్పుకోదగినటువంటి వాళ్ళల్లో మగ్దుం మొహియుద్దీన్ ఒకరు. మరి మగ్దుం మొహియుద్దీన్ పై రాసినటువంటి స్మృతి కవిత ఈ యొక్క అల్విదా అనేటువంటి కవిత. మగ్దుం ఎవరు? మగ్దుం మొహియుద్దీన్ గురించి పరిచయం అక్కర్లేదు, అయినా కొంతమందికి తెలియదు. ఎందుకంటే మన చరిత్ర మీద మనకెప్పుడు చిన్న చూపు. మరి చరిత్రలో మహనీయులైనటువంటి కవులు, స్వాతంత్ర సమరయోధులు, సంఘ నాయకులు, ఉద్యమకారులు, గొప్ప నాయకులు, వాళ్ళని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇంతకు ముందే తెలుసుకున్నట్టుగా ఇది తెలంగాణ మహాకవి మగ్దుం మొహియుద్దీన్ పై రాసినటువంటి స్మృతి కవిత అని. మగ్దుం మొహియుద్దీన్ స్వాతంత్ర సమరయోధుడు, అనేక సంఘాలకు నాయకుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు, ఉర్దూ కవి. హైదరాబాద్ స్టేట్లో 1908లో మెదక్ జిల్లా ఆందోల్, మన బాబుమోహన్ నియోజకవర్గం, ఆందోల్లో ఇదివరకు బాబుమోహన్ నియోజకవర్గం, ఆందోల్లో జన్మించారు అని చెప్పొచ్చు. ఆ తర్వాత నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య భూమికను పోషించారు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమాజ స్థాపన కోసం క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొన్నారు. అంటే బానిసత్వం కావచ్చు, సామ్రాజ్యవాదం కావచ్చు, వాటికి వ్యతిరేకంగా అందరూ సమానం అనేటువంటి ఒక సమాజ స్థాపన కోసం వారు క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొన్నారు. ప్రగతిశీల భావాలతో పీడిత జనుల పక్షాన గలమెత్తి నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళల్లో మగ్దుం మొహియుద్దీన్ ఒకరు. చూడండి, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేయడం అంత అంత సులభమైనటువంటి పని కాదు. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి అనేటువంటి ఈ రోజుల్లో ఒక లక్ష్యం కోసం, సమాజం కోసం, సమాజ అభ్యుదయం కోసం, హక్కుల కోసం, లేకపోతే అభివృద్ధి కోసం, ఆరోగ్యం, విద్య అనేటువంటి ప్రజల అవసరాలు తీర్చడం కోసం సంఘ సంస్కర్తలుగా, లేకపోతే స్వచ్ఛంద సేవకులుగా, నాయకులుగా పోరాటం చేయడం అన్నది అంత సులభమైనటువంటి విషయం కాదు. అది చేయాలంటే ఎన్నో రాళ్ల దెబ్బలు కోర్చాలి, కొంత స్వార్థాన్ని విడనాడాలి, సంఘం కోసం పనిచేయాలనేటువంటి కోరిక, త్యాగం వ్యక్తులకు ఉండాలి. మరి అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన మగ్దుం మొహియుద్దీన్. ఇక్కడ
నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుంచి శాసనసభకు ఎన్నికవ్వడం జరిగింది. హుజూర్ నగర్, కోదాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గాలుగా మనం చెప్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో గెలిచిన వాళ్ళు ఆ ప్రాంతం నుంచే అన్నమాట. శాసన మండలి సభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా ఇలా కీలకమైనటువంటి పదవులు అతడు పొందడం జరిగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అండ్ అపోజిషన్ లీడర్. శాసన సభ్యుడు, శాసన మండలి సభ్యుడు, తర్వాత ప్రతిపక్ష నేతగా 3 కీలకమైనటువంటి పదవులు వారు చేశారు. వీరి రచనలు విస్తృతంగా తెలుగులోకి అనువాదం పొందాయి. అంటే వీరు ఉర్దూలో రాసినవి తెలుగులోకి. ముగ్ధుం తన కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యపరిచాడు. కవి యొక్క ప్రథమ లక్ష్యం ఏమవ్వాలి అంటే ఆహ్, ప్రజలను యొక్క చైతన్యం చేయడం, సమాజంలో మార్పుకు ప్రయత్నం చేయడం, ఏదో ఉపదేశం అందించడం, లేకపోతే ప్రజలకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా వారికి దిశానిర్దేశం, తాత్విక నేపథ్యం, మానసిక ప్రశాంతత, దైనందిక జీవితంలో నడవడిని మార్చడం, ఇటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాలు కవిత్వం ద్వారా సాధించవచ్చని నిరూపించినటువంటి వాళ్ళలో మగ్దుమ్ మొహియుద్దీన్ కూడా ఒకరు అని చెప్పి తెలంగాణకు చెందినటువంటి మహాకవుల్లో ఒకరుగా మనం మగ్దుమ్ మొహియుద్దీన్ చెప్పుకుంటాం. తెలంగాణ సమాజానికి స్ఫూర్తి ప్రదాతగా కూడా ఆయన నిలుస్తారు అని చెప్పేసి వారి వారి కార్యక్రమాలు కావచ్చు, వారి రచనలు కావచ్చు, వారు చేసే పనులు కావచ్చు, ఇతర వ్యక్తుల్లో స్ఫూర్తి నింపుతాయి అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. ఒక వైతాళికుడి మరణాన్ని దగ్గరగా చూసినటువంటి భావోద్వేగంతో దుఃఖభరితుడై కౌముది ఆలపించినటువంటి ఈ స్మృతి గీతికలో మగ్దుమ్ మొహియుద్దీన్ వ్యక్తిత్వంలోని బహుముఖీన కోణాలు, ఒక వ్యక్తి అనేక రంగాల్లో, అనేక మార్గాల్లో ఏ విధంగా సేవ చేశారు అని చెప్పి తెలియజేసినటువంటి ఈ కవిత్వం చదివితే మగ్దుమ్ మొహియుద్దీన్ యొక్క జీవిత చిత్రాన్ని చూసినట్లుగా మనకు కనబడుతుంది. వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలని కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడతాయి. అలాగే వారిలో ఉన్నటువంటి బహుముఖ్యమైనటువంటి కోణాలు, కవిత్వము, జర్నలిజము, లేకపోతే శాసన ప్రతినిధిగా ఉండడము, వీటినన్నిటికీ దీంట్లో కవితలో చిత్రించడం జరిగింది. అయితే లోకాన్ని జాగృతపరిచి మానవాళికి చైతన్యాన్ని అందించిన మహాకవుల మరణం సమకాలీన కవులకు తీరని విషాదాన్ని, తీవ్ర ఆవేదనను మిగులుస్తుంది అని చెప్పటానికి మగ్దుమ్ మొహియుద్దీన్ లాంటి మహాకవి యొక్క మరణం మనకు గుర్తు. అంటే ఇప్పుడు ఏ పని చేయకుండా, ఎవ్వరికి మనం ఉపయోగపడకుండా జీవితాన్ని చాలిస్తే పుట్టలో చెదలు పుట్టినట్టుగా, పుట్టి చచ్చినట్టుగా, లోకానికి ఏమాత్రం తన జాడను విలువకుండా, లోకాన్ని జాగృతపరచకుండా, ఎటువంటి ముద్ర విడవకుండా వెళ్తే, చైతన్యం అందించకుండా వెళ్తే వారి గురించి మనం ఆలోచించము. కానీ లోకాన్ని జాగృతపరిచి మానవాళిని చైతన్యం అందించినటువంటి మహాకవుల మరణం సమకాలీన కవులకు తీరని విషాదాన్ని, తీవ్ర ఆవేదనను మిగులుస్తుంది అని మనకి కవితను చూస్తే తెలుస్తుంది. మగ్దుమ్ కవిత్వ ప్రత్యేకతను, విశిష్ట వ్యక్తిత్వాన్ని, సామాజిక రాజకీయ దృక్పథాలను కౌముది అల్విదా అంటే సెలవు లేదా వీడ్కోలు అనొచ్చు. సెలవు అనేటువంటి ఈ అల్విదా అనేటువంటి కవితగా కవిత్వీకరించాడు. కవిత్వము అంటే కప్పి చెప్పడం, ఆకర్షణీయంగా చెప్పడం, రసభరితంగా చెప్పడం లాంటివన్నీ కూడా ఈ కౌముది గారు, శంషుద్దీన్ గారు రాసినటువంటి అల్విదా కవితలో మనం మగ్దుమ్ మొహియుద్దీన్ యొక్క కవిత్వ ప్రత్యేకతను, వ్యక్తిత్వాన్ని, సామాజిక రాజకీయ దృక్పథాన్ని 3 కూడా ముప్పేటలా దీంట్లో కలిపాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక భావాల ఉద్వేగం, ఉధృతి, ఆవేదనలో ఉన్నటువంటి ఒక తీవ్రత, ఒక భావాలు అంటే ఒక వరదల వచ్చినటువంటి కన్నీరులను అక్షరంగా మారుస్తే, ఆవేదనను అక్షరంగా మారుస్తే, భావాలను ఉధృతమైనటువంటి భావాలకు ఒక్కసారిగా కవిత్వీకరణ అనేది జరిగితే, ఒక ఆకాంక్షగా రూపొందిద్దుకుంటే కవిత్వం ఎలా ఉంటుంది అని చెప్పటానికి ఇదొక అల్విదా ఒక ఒక అల్విదా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.
అభివ్యక్తి యొక్క శక్తి ఏమిటో కూడా ఈ కవిత వ్యక్తపరుస్తుంది. అభివ్యక్తి అంటే మనం హ్మ్, తెలియజేసేటువంటి విధానం. ఎంత శక్తివంతంగా మనం తెలియజేయొచ్చు అనేటువంటిది కూడా ఈ కవిత ద్వారా మనకు తెలుస్తుంది. మొగ్దుం మరణం వల్ల తనకు, తనకు తెలంగాణ సమాజానికి ఏర్పడిన వెలితి ఏమిటో అల్విద ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు చూడండి, చెప్పినానుగా వ్యక్తుల యొక్క చైతన్యం నింపిన వ్యక్తుల యొక్క గొప్ప వ్యక్తుల యొక్క మరణం తెలంగాణ సమాజానికి ఎంతటి లోటో ఇది తెలియజేస్తుంది. ఇది అల్విదా కవితా సర్వస్వం. ఇంకా ఆయన రచనలన్నీ ఒకే పుస్తకం నుంచి వేశారు కాబట్టి దాన్ని కవితా సర్వస్వం అన్నాం. మనలో చాలామంది కవిత అనాలా తెలియదు, గ్రంథం అనాలా తెలియదు, పుస్తకం అనాలా తెలియదు, ఆశ్వాసం అంటారు. ఇక రకరకాల పేర్లతో రాస్తున్నారు. ఎక్కడ ఏ పదాన్ని ఉపయోగించడము అని తెలుసుకొని మనం వాడాలి. అల్విదా అనేది ఒక కవితా సర్వస్వం. దాంట్లో అల్విదా అనేది ఒక కవిత. ఈ ఈ ఈ కవితను మనం ఒకసారి చూద్దాం. గీత శిల్పి అంటే శిల్పం అంటే టెక్నిక్. మంచి టెక్నిక్ తోటి ఆ కవిత్వం రాయగలిగినటువంటి వాడు మహాకవి అని ఊరికే అనలేం కదా. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది, పాట ఇక్కడితోటి ఆగిపోయింది, కవిత్వం ఇక్కడితో ఆగిపోయింది. ఏ సంకేతము లేకుండా ఎవరికి చెప్పకుండా అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రం లాగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. ఏ సంకేతము లేకుండా ఎవరికి చెప్పకుండా అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలాగా వెళ్ళిపోయాడు. అంటే కొంతమంది మరణాలు హఠాత్తుగా జరిగినట్టుగా మనకు కనిపిస్తాయి. అది తట్టుకోలేము. ఏ సంకేతము లేకుండా ఎవరికి చెప్పకుండా అనడంలో మరి హఠాత్తుగా మరణం చెందినట్టుగా, లేకపోతే ఆ లోటును కవి, సమాజం అనుభూతి పొందినట్టుగా మనకు కనపడుతుంది. గాలిలో కరిగిపోయే నక్షత్రం. నక్షత్రం వీరునికి, అమరునికి, లేకపోతే ఒక ధృవతారకు, ఒక మహానాయకుడికి ప్రతీకగా ఆ నక్షత్రాన్ని మనకి ఇక్కడ చూపించు. గాలిలో కరిగిపోయే నక్షత్రంలాగా వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలాగా వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలాగా వెళ్ళిపోయాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్య నుంచి తల వంచుకొని షాయరీలు చెప్పేవాళ్ళు, ముషాయరాలు చెప్పేవాళ్ళు, ఉర్దూ కవిత్వాన్ని చెప్పేవాడు ఆ షాయర్ వెళ్ళిపోయాడు. షాయర్ వెళ్ళిపోయాక ముషాయరా ఎక్కడ ఉంటుంది? కవిత్వం ఎక్కడ ఉంటుంది? కవి వెళ్ళిపోయాక కవిత్వం ఎక్కడ ఉంటుంది? అది ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడు. అప్పటిదాకా కవిత్వం రాస్తున్నటువంటి మన ఉర్దూ కవి ముగ్దుం మొహియుద్దీన్ ఎలా వెళ్ళిపోయాడు? అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలాగా ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్య నుంచి తల వంచుకొని వెళ్ళిపోయాడు షాయర్. పరువం పోయింది, పరిమళం పోయింది, కవి హృదయం పోయింది, కవి ఉదయం పోయింది, సొగసు పోయింది, సోయగం పోయింది. ఉర్దూ కవిత్వం మీరు ఎప్పుడైనా చదవాలి. ఇప్పుడు అప్పుడప్పుడు మన సార్ ఉర్దూ కవిత్వం తోటి ఎండూరు సుధాకర్ గారు రాసే కవితలు మీరు చూడండి. ఉర్దూ పదాలను పోహరించి ఉర్దూ పదాల సౌందర్యంతో, తెలంగాణ భాషలో సౌందర్యం ఏంటంటే ఉర్దూ పదాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఆ ఉర్దూ కవి వెళ్ళిపోతే పర్వం పోయింది, పరిమళం పోయింది. చూడండి, పర్వం పోయిందంటే ఉత్సాహం పోయింది, పరిమళం పోయింది. ఆ కవిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం. కవి హృదయం పోయింది, కవి ఉదయం పోయింది. కవి ఉదయంతో పోల్చాడు, ఎందుకంటే లోకానికి వెలుగును, జ్ఞానం అనే వెలుగును ఇస్తారు కాబట్టి. సొగసు పోయింది, సోయగం పోయింది. కళాతత్వం, ఆరాధన అన్నది కవిత్వంలో ప్రముఖమైనటువంటి విషయం కాబట్టి సొగసు పోయింది, సోయగం పోయింది అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. ఆదమరిచి నిద్రపోతున్న వీధరాలి వక్షస్థలం మీద సామాన్యుడు భద్రంగా దాచుకున్న చిర రుచిర స్వప్నాల కెంపు మీద, కవిత్వం సొంపు మీద, తెలంగాణ మీద, తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యులందరి నడినెత్తి మీద ఏం జరిగింది? మొన్న రాత్రి హఠాత్తుగా మిన్ను విరిగి పడిపోయింది, గీత శిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. ఏమంటున్నాడు? ఆదమరిచి నిద్రపోతున్న బీదరాలి వక్షస్థలం మీద సామాన్యుడు భద్రంగా దాచుకున్న చిర రుచిర స్వప్నాల కెంపు మీద, కవిత్వం సొంపు మీద, చిర రుచిర స్వప్నాల కెంపు మీద. చూడండి,
నిశ్చితంగా, తర్వాత ప్రశాంతంగా సామాన్యుడు స్వప్నాలను కనుకుంటూ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి వాడు, ఆశావహ దృక్పథంతో ప్రపంచానికి మార్గం చూపెట్టగలిగినటువంటి వాడు, ఈ సమాజంలో చైతన్యం నింపగలిగినటువంటి వాడు అయినటువంటి కవి మరణిస్తే హఠాత్తుగా జరిగినట్టుగా అనిపించింది. మిన్ను విరిగి వెన్నుపై పడ్డట్టుగా అనిపించింది. మొయలేనట్టి భారాన్ని మోసినట్టుగా అనిపించింది. కవిత్వం సొంపు మీద కవిత్వం సొంపు మీద ఆ టెక్నిక్‌గా మలిచేటువంటి కవిత్వ శిల్పం మీద ఒక మిన్ను విరిగిపడ్డట్టు అనిపించింది. తెలుగువాడు త్రిలింగాల మధ్య ఉన్నటువంటి దేశం మధ్య ఉన్నటువంటి వాడు, లేదా తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యులందరి నడిమితి మీద, అండ్ హైదరాబాద్ నగరాల్లో కావచ్చు, హైదరాబాద్ స్టేట్ మీద కానీ, అభాగ్యులందరి నడినెత్తి మీద కానీ ఒక మిన్ను విరిగి పడిపోయినట్టుగా గీత శిల్పి వెళ్ళిపోయాడు. జ్యోతి స్వరూపము, చైతన్యానికి ప్రతీకగా, జ్ఞానానికి ప్రతీకగా మనం చెప్పుకుంటాము. ఇప్పుడు మన వెనక ఉన్నటువంటి లోగోలో కూడా బుద్ధుని ముందు జ్యోతి ఉంది. జ్యోతి అనేది ఎప్పటికైనా జ్ఞానానికి, ప్రకాశానికి, చైతన్యానికి ప్రతీకగా మనం చెప్పుకుంటాము. జ్యోతి ఆరిపోయింది అంటే చైతన్యం అక్కడితోటి ఆగిపోయింది అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం. జైళ్లను, కన్నీళ్లను, రైఫిళ్లను, రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు. ఎవరు అట్లాంటి వాడు? జైళ్ళకు పోయటానికి వెనకాడిన వాడు కాదు. దేనికి భయపడే వ్యక్తి కాదు. కన్నీళ్లను పంచుకున్నాడు, జైళ్లను పంచుకున్నాడు, రైఫిళ్లను పంచుకున్నాడు, రాపిళ్లను పంచాడు. సాయుధ పోరాటంలో కావచ్చు, నిజాం వ్యతిరేక పోరాటంలో కావచ్చు, రైతాంగ పోరాటంలో కావచ్చు, రైఫిళ్లను పంచుకున్నాడు. రాపిళ్లను ఎన్నో ఘర్షణలు, ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో కేసులు, ఎన్నో జైళ్లు, ఎన్నో కన్నీళ్లు, వీటినన్నిటినీ కూడా సాదరంగా పంచుకున్నవాడు. రాళ్లను కవ్వించినవాడు, మోళ్లను నవ్వించినవాడు. రాళ్ళను అంటే కవిత్వం అంటే ఏమీ తెలియని, కవిత్వ హృదయం లేని, ఆస్వాదన హృదయం లేని, రసస్పందన లేనటువంటి వ్యక్తులను కూడా కవిత్వం యొక్క రుచి చూపించిన వాడు. మోళ్లను, నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి సమాజంలో, లేకపోతే నెగటివ్ థింకింగ్తో ఉన్నటువంటి వాళ్లకు ఏంటి ఒక ఆశావహ దృక్పథం ఇచ్చినటువంటి వాడు, మోళ్లను నవ్వించినటువంటి వాడు, నిస్తేజమయమైనటువంటి ముఖాలలో నవ్వును తీసుకొచ్చిన వాడు, పరిస్థితుల కఠిన శిలా వర్షాలకు పగిలిపోని ఆదర్శాల గాజుమేడ కట్టినవాడు. పగిలిపోని ఆదర్శాల గాజుమేడ. చూడండి, ఆదర్శం అనేది కొంతమందికి పరిస్థితి వచ్చిందనుకో, చిన్న పరిస్థితి రాగానే 10 మందికి బోధించిన ఆదర్శం తన దాకా వచ్చేసరికి వాటికి ఒక మినహాయింపు కోరుతూ ఉంది. అటువంటి వ్యక్తి కాదు. ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినా సత్యహరిశ్చంద్రుడు సత్యవ్రతాన్ని ఏ విధంగా వీడలేదో ఆ విధంగా ఒక ఆదర్శాన్ని కఠినమైనటువంటి పరిస్థితులలో కూడా పగిలిపోకుండా ఆదర్శాల మేడకు నిలిపినటువంటి వాడు అని చెప్పి, వర్గాలు, వర్ణాలు, వైషమ్యాలు లేని స్వర్గాల కోసం కలలు కన్నవాడు. వర్గాలు, వర్ణాలు, వైషమ్యాలు లేని స్వర్గాల కోసం కలను కన్నవాడు. సమాజం కోసం అని చెప్పాం కదా. అరుణధ్వజానికి అరుణోషస్సును కని ఎర్రటి ఆశలకు, ఎర్రటి కలలకు అంకితమైన పోయిన దీనబంధువు. ఇక్కడ కార్మిక నాయకుడు అనేటువంటి దానికి దీన్ని చూసుకోవచ్చు. ఎర్ర జెండా చైతన్యానికి, విప్లవానికి, కార్మికోద్యమానికి ప్రతీకగా మనం చెప్తూ ఉంటాం. అరుణధ్వజానికి, అరుణోషస్సుకు ఇక్కడ సూర్యోదయం అని చెప్పుకోవచ్చు, లేదా ఉదయము, వెలుగు, చైతన్యము, లేకపోతే మరొక ప్రజా పోరాటానికి, ఎర్రటి ఆశలకు, ఎర్రటి కలలకు అంకితమైపోయినాడు. సామ్యవాద సమాజం స్థాపించాలి అనేటువంటి ఆశతో ఉన్నటువంటి వాడుకు దీన బంధువు. ఎప్పుడు కూడా కవి ఎప్పుడు ప్రజాపక్షంలో ఉండాలి, పీడిత జనపక్షంలో ఉండాలి అని చెప్తూ ఉంటాం. మరి అలాంటి కవి ఎక్కడ ఉన్నాడు? ఎవరి బంధువై ఉన్నాడు? దీనులకు బంధువై ఉన్నాడు. అంతేగాని ఆస్థాన కవిగానో, లేకపోతే తన కవితను ఎవరి కోసమో, లేకపోతే తన అవసరాల కోసం అమ్ముకునేటువంటి వాడు కాదు. దీన బంధువు అయి ఉన్నటువంటి వాడు, బిందువులో నిండిపోయిన సింధువు లాంటి వాడు, బిందువులో ఇమిడిపోయిన సింధువు లాంటి వాడు. ఇక్కడ దీనబంధువు, సింధువు అనేటువంటి అంత్యప్రాసల్ని ఇక్కడ మనకు కనబడుతున్నాయి. బిందువులో ఇమిడిపోయిన సింధువు లాంటి, అవనిని ఆకాశానికి ఎత్తినవాడు, ఆకాశాన్ని అవని మీదకి దించినవాడు.
అది కవి యొక్క శక్తి. తన తలుచుకుంటే నిజంగా మీరు కవులు తలుచుకుంటే అందుకే జాగ్రత్తగా ఉండాలి కవులతోటి. కవులు తలుచుకుంటే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తగలరు. ఆకాశం మీద ఉన్నట్టుగా నువ్వు గర్వపడితే, ఆ గర్వాన్ని భంగపరిచి అవని మీదికి దింపగలరు. అంత శక్తివంతం కవిత్వం అని చెప్పుకోవచ్చు. నిప్పులో మంచును, మంచులో నిప్పును పుట్టించగలిగినటువంటి వాడు. అంటే నిప్పులో మంచును అంటే గొడవల్లో ఉన్నప్పుడు లేకపోతే సమస్యల్లో ఉన్నప్పుడు పరిష్కారం, సామరస్యం చూపేటువంటి వాడు. లేదా నిస్తేజంలో ఉన్నటువంటి వాడు యాజమాన్య దోపిడీలతో ఉన్నప్పుడు వారిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి వాడు తన కవిత్వం ద్వారా. అంటే అందుకే ఏమంటున్నాడు? నిప్పులో మంచును, మంచులో నిప్పును పుట్టించినటువంటి వాడు అని చెప్పి అంటున్నాడు. ఇంకేమని చెప్తున్నాడు? ఇది అద్భుతమైనటువంటి వాక్యం మీరు చూడండి. ఆడవాళ్ళ చొల్లులో, అబద్ధాల్లో, సానివాడల్లో, సారాయి కంపులో నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి అగ్ని భిక్ష పెట్టినటువంటి వాడు మన కవి ముగ్ధం మహియుద్దీన్. అంతకుముందు ప్రణయ కవిత్వం రాసుకుంటూ లేకపోతే వర్ణనలు చేసుకుంటూ, అంగాంగ వర్ణనలు చేసుకుంటూ, వేశ్యల మీద కవిత్వం రాసుకుంటూ, లేకపోతే సారాయి పాటలు రాసుకుంటూ ఉన్నటువంటి వాళ్లకు నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి అగ్ని భిక్ష పెట్టిన వాడు. విప్లవం అనేటువంటి కవిత్వం రాసినటువంటి వాడు. చైతన్యం అనేటువంటి వాడు. ఉడుగనాల చెక్కిళ్ళ మీద ఉలమైన వెలుగును, మెరుపు కన్నే మెయ్యవెరుపులోని మనోహరమైన జిలుగు అంటే కాంతి, వసంతాల క్రాంతిని మెలవించి సంధ్యారాగ సలిలాల్ని జ్యోత్స్నా ద్రవాన్ని కలిపి అపురూపమైనటువంటి శిల్పాలకు రూపసృష్టి చేసిన వాడు. అంటే కవిత్వంలో అన్ని రకాల కోణాలు, సమగ్రమైనటువంటి కోణాలు ఉన్నాయి అని చెప్పి మనోహరమైనటువంటి జిలుగును, ఉడుగనాల చెక్కిళ్ళ మీద ఉలవైన వెలుగును, మంచి వెలుగును, అలాగే వసంతాల క్రాంతిని మేళవించి సంధ్యారాగ సలినాల్ని, జ్యోత్స్నా ద్రవాల్ని, సంధ్యారాగ సలినాల్ని అంటే సాయంకాలం వెలుగుల్ని, ఉదయంలోని వెన్నెల రాత్రుల్ని, తెల్లని వెన్నెలను కలిపి అపురూపమైనటువంటి శిల్పాల్ని సృష్టి చేసినటువంటి వాడు. అంటే అన్ని రసాలని పోషించినటువంటి వాడు, అన్ని రకాలటువంటి ప్రక్రియల్ని వీటినటువంటి వాడు, సమాజంలోని అన్ని కోణాలని చిత్రించినటువంటి వాడుగా మనం ఇక్కడ శబ్దాలకు ప్రాణాలను పోసి సమరాలకు నడిపించినటువంటి కవి. ఇప్పుడు మనం శబ్ద బ్రహ్మ అలా మనం చెప్పుకోవచ్చు. మన ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ లాంటి కవిత్వం చెప్పుకుంటే ఎవరికైనా రక్తం పొంగిపోతుంది. ఆ శబ్దంలోనే ఆ శక్తిని సృష్టిస్తారు. సంస్కృత పదాలు, తెలుగు పదాలని అలా ఎక్కడికక్కడ ఎప్పుడు ఏది వాడాలో వాడుతూ అంత్యప్రాసలు, ఆదిప్రాసలతోటి శబ్దాలంకారాలతోటి, యమకాలంకారాలతోటి శబ్దాలకు ప్రాణం పోసి సమరాలకు నడిపించిన కవి. అపరాత్రి ఆకాశం మీద పొడచూపిన అరుణ చెవి అంటే కాంతి. అపరాత్రి ఏదో రాత్రి నిశి చీకటిలో ఒక వెలుగు, చిన్న చీకటిలో ఒక వెలుగు. ఆ వెలుగు కాంతి. మనం ఈ కవిత్వ అంతా కూడా కాంతి అనే పదం మీకు ఎక్కువగా వస్తుంది. కాంతి జ్ఞానానికి, చైతన్యానికి ప్రతీక కాబట్టి. ఈ అపరాత్రి ఆకాశం మీద పొడచూపినటువంటి అరుణ చెవి అని చెప్పి, ఆ చెవి ఏమైంది? కలల్ని విడిచి కలకలం విడిచి, మనకు కలకలం మిగిల్చి, కలాన్ని విడిచి, తన సామ్యవాదం అనేటువంటి కళల్ని విడిచి, రక్తం కక్కుతున్న క్షోభను, క్షామాల్ని విడిచి, అట్టకట్టిన చెక్కిళ్లను, క్రకటిల్లుతున్న పెదవుల్ని విడిచి, అట్టకట్టిన చెక్కిళ్లను ఇక్కడ పోషకాహార లోపంతో ఉన్నటువంటి ప్రజలను, లేకపోతే రక్తం కట్టుకున్నటువంటి క్షోభ అంటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వారు, క్షామాన్ని ఎదుర్కొంటున్నటువంటి వారు, ప్రజల యొక్క సమస్యల్ని చిత్రించినటువంటి కవి ఆకాశానికి చిల్లులు పొడిచే నిట్టూర్పుల్ని విడిచి, ఆకాశానికి చిల్లులు పొడిచే నిట్టూర్పులు అంటే ప్రజలందరూ ఒక్కసారిగా చనిపోయారా అని నిట్టూర్పుని విడిస్తే ఆకాశానికి చిల్లులు పడేంత శబ్దం వచ్చింది. దుఃఖాల కొండల్ని మోస్తూ తిరిగే చిన్న చిన్న గుండెల్ని విడిచి, దుఃఖాల కొండల్ని మోసే చిన్న చిన్న గుండెలు, అనాథ బాలలు కావచ్చు, లేకపోతే అనాథలు కావచ్చు, వాళ్ళని విడిచి, ఉదయాల్ని విడిచి, సాహిత్య పదాలని విడిచి, వెన్నెల పువ్వుల నవ్వుల్ని విడిచి, ఇంద్రధనస్సును విడిచి, మందమారుతం తోటల్ని, తూనీగల్ని విడిచి, సంఘాన్ని విడిచి, సొంత గుండెలు దగా చేసే
స్వరాన్ని, సంగీతాన్ని, జీవిత సర్వస్వాన్ని విడిచి గీత శిల్పి వెళ్ళిపోయాడు. గీతం తెగిపోయింది. మహాకవి, మహానాయకుడు ముగ్ధం మరణ వార్త విని రాసినటువంటి కవిత. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. కలల్ని విడిచి కలకలం విడిచి రక్తం కక్కుతూ క్షోభని శ్యామాల్ని విడిచి అట్టకట్టిన చెక్కిళ్లకు క్రక్కటెల్లుతున్న పెదవుల్ని విడిచి ఆకాశానికి చిల్లులు పొడిచే నిట్టూర్పుల్ని విడిచి దుఃఖాల కొండల్ని మోస్తూ తిరిగే చిన్న చిన్న గుండెల్ని విడిచి ఇక్కడికి వెళ్ళిపోయాడు. గీత శిల్పి వెళ్ళిపోయాడు. ఉదయాల్ని విడిచి, సాహిత్య పదాల్ని విడిచి, వెన్నెల పువ్వుల నవ్వుల్ని విడిచి, ఇంద్రధనస్సుని విడిచి, మందమారుతం తోటల్ని తూనీగల్ని విడిచి అతడు వెళ్ళిపోయాడు. సంఘాన్ని విడిచి సొంత గుండెలు దగా చేసే స్వరాన్ని, సంగీతాన్ని, జీవిత సర్వస్వాన్ని విడిచి, కొంతమంది సంఘం అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఆయన సమాజంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అపోజిషన్ లీడర్గా ఉన్నాడు కాబట్టి సంఘంతో అనేకమైనటువంటి బంధం ఉంటుంది. సొంత గుండెలు దగా చేసే మనుషులు ఉంటారు, వాళ్ళను కూడా విడిచిపెట్టాడు. స్వరాన్ని, సంగీతాన్ని, జీవిత సర్వస్వాన్ని విడిచి గీత శిల్పి వెళ్ళిపోయాడు. గీతం తెగిపోయింది. మీరు ముగ్ధం మొహియుద్దీన్ గురించి తెలుసుకోండి. వారి ఉర్దూ కవితల గురించి తెలుసుకోండి. అలాగే వారు సమాజానికి చేసినటువంటి సేవను గురించి తెలుసుకోండి. వారి యొక్క సామ్యవాద భావాలను తెలుసుకోండి. ఉర్దూ కవిగా వారి కవిత్వంలోని అంశాలను తెలుసుకోండి. వాటినన్నిటినీ ఈ మన అల్విదా అనేటువంటి కవితలో ఏ విధంగా చిత్రించారో అది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అల్విదా అనేటువంటి ఈ స్మృతి కవితలో ముగ్ధం మొహియుద్దీన్ని స్మరిస్తూ అల్విదా సెలవు ఎలా తీసుకున్నాడో ముగ్ధం మొహియుద్దీన్ అనే దాని గురించి ఒక అద్భుతమైనటువంటి స్మృతి కవిత రాశాడు. మీరు స్మృతి కవితను భావ కవిత్వంలో భాగంగా వచ్చింది అని చెప్తున్నాం. మన ఒక గొప్ప కవి మరణించినప్పుడు, నాయకుడు మరణించినప్పుడు స్పందించేటువంటి కవితలు ఎన్నో వస్తుంటాయి. అటువంటి గొప్ప కవితల్లో ఇదొకటి. వారి రచనల సర్వస్వానికి కూడా అల్విదా అనేటువంటి పేరును ఇక్కడ వాడినట్టుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ కవితను మరొకసారి మీరు చదువుకోండి. దీని మీద ఒక చక్కని వ్యాసం రాసేటందుకు ప్రయత్నం చేయండి. భావ కవిత్వంలో భాగంగా వచ్చినటువంటి స్మృతి కవితల్ని కొన్ని చదవండి. విశ్వనాథ వారి భార్య వియోగం చెందినప్పుడు రాసినటువంటి స్మృతి కవితలు కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది కవులు అనేకమైనటువంటి స్మృతి కవితలు రాశారు. వాటిని గురించి మనము మరొక భాగంలో తెలుసుకుందాం. స్మృతి కవితలు లేదా భావ కవిత్వము, దానికి సంబంధించినటువంటి విషయాల మీద మరొక వీడియో మనం చేసుకుందాం. ఇది ఈ కార్యక్రమం. ఇప్పటి వరకు మనం అల్విదా అనేటువంటి మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం అల్విదా అనేటువంటి కవిత్వాన్ని ఆధునిక కవిత్వంలో భాగంగా మనం ఇక్కడ చేర్చుకున్నాం. కేవలం పాఠ్య భాగాన్ని, ఒక స్థూలమైనటువంటి పరిచయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ.